హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పెద్ద పొరి. ఈరోజు ఒక కొత్త రెసిపీ చేస్తున్నాం, అది శాండ్విచ్. ఫస్ట్ బ్రెడ్ తీసుకున్నాం. సో ఆనియన్, కుకుంబర్, బటర్, సాస్, ఇంకా పెప్పర్ చేసుకోవడానికి మేము దంచుకొని చేసుకుంటాం, సాల్ట్, ఇంకా బ్రెడ్, ఇంకా టమాటో. సో ఫస్ట్ ముందుగా మనం బటర్ని చిన్న పీస్లో కట్ చేసుకోవాలి. బటర్కి ఇంకా వేరే వెజిటేబుల్ షాప్ చేసుకోవడానికి వేరే వాడుతూ ఉంటాం. సో ఇప్పుడు బటర్ కట్ చేసుకోవడానికి ఒకటి వాడుతున్నాం. ఫైనలీ కట్ చేశాను. సో మరి స్టవ్ ఆన్ చేసేద్దామా? సో సిమ్లో పెట్టుకోవాలి. మన బటర్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే అది మెల్ట్ అవుతుంది. నేనేమో ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుని వదిలేస్తాను. ఫస్ట్ అందుకే ఇలా ఇలా అనుకుంటా కొంతసేపు అలా ఆడుకుంటా. నెక్స్ట్ అది బటర్ అంతా ఇలా మెల్ట్ అవుతూ ఉంటుంది. పెనం తీసుకొని ఒక సైడ్ కాకుండా వేరే సైడ్స్ కూడా స్ప్రెడ్ కావాలని ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం. నెక్స్ట్ బ్రెడ్స్ తీసుకోవాలి వెంటనే అది మెల్ట్ అయ్యేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ అది బటర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి. నేను అది మెల్ట్ అయిపోతుంది, సో వెంటనే బ్రెడ్ వేసేసుకోవాలి. ఒక బ్రెడ్, నెక్స్ట్ బ్రెడ్. సో ఇప్పుడేమో కొంచెం ఆన్లో పెట్టుకోవాలి, మరి అంటే అంత కాదు, మీడియం సైజులో. సో ఒకసారి కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట, బటర్ ఇట్లా స్ప్రెడ్ అయిందో లేదా అని. సో ఇలా స్ప్రెడ్ అవుద్ది. సో దాన్ని ఇలా ఇలా కొంచెం వెనక సైడ్కి కూడా స్ప్రెడ్ కావాలని ఉంటాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ బట్ ఇది అంతలోపు ఫ్రై అయ్యేలోపు సిమ్లో పెట్టుకొని మనము వేరే నెక్స్ట్ ఇప్పుడు పెప్పర్ దంచుకోవాలి. అంటే పెప్పర్కి మేము లాస్ట్ ఎప్పుడైనా కావాలంటే ఫ్రెష్గా చేసుకుంటాం. నార్మల్తో చేస్తున్నాం, బటర్తో చేయట్లేదు. సో మ్యూజిక్ స్టార్ట్స్ నౌ. నాలుగు పెట్టెలు పెట్టేశాను మళ్ళీ కొంచెం హీట్ అవ్వడానికి. సో మన పెప్పర్, సాల్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీ షుడ్ చాప్ ద వెజిటేబుల్స్. ఫస్ట్ ఇలా బొక్క పెడితేనే మనకి తీయడానికి నాకు ఈజీ ఉంటుంది. వచ్చేసి గాయస్, నేను చూసి ప్రొఫెషనల్ అనుకోలేను. నేను ప్రొఫెషనల్ అంత కాదు. నేను ఓన్లీ 2 times చేశాను, ఇది నా 3rd time అంతే. కుకింగ్ అనుకోలేరు, శాండ్విచ్ చేయడం 3rd time. వాషింగ్ మై ఐస్ బికాస్ ఆఫ్ ఆనియన్. నో టమాటో, నో కుకుంబర్. సో మనం అన్నీ రెడీ చేసుకున్నాం. కుకుంబర్ 4, టమాటోస్, ఆనియన్స్ సర్కిల్గా కట్ చేద్దామంటే చండాలం వచ్చాయి. ఇంకా సాల్ట్, పెప్పర్, సాస్, 2 అదే పుయ్యడానికి సాస్. ఫస్ట్ శాండ్విచ్ చేసేద్దాం. ఫస్ట్ పూసేద్దామా? సాస్ వేసేసుకున్నాం, పూసేద్దాం. మీరు కూడా నాకు కామెంట్లో చెప్పండి, ఏదైనా రెసిపీ చేద్దాం. నెక్స్ట్ బేల్పూరి ట్రై చేద్దాం. వెజిటేబుల్స్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు సాల్ట్ వేసేద్దామా? స్టైల్ స్టైల్. నో పెప్పర్. పెప్పర్ అయితే జాగ్రత్త వేద్దాంలే. ఇప్పుడు నెక్స్ట్ బ్రెడ్లో కూడా స్టైల్గా వేసేద్దాం.
వేసేసాను. పెప్పర్ కూడా వేసేద్దాం స్టైల్గా. నెక్స్ట్ ఇంకా బ్రెడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్మైలీ ఫేస్లో చేయాలి, అదే పెద్ద ప్రాబ్లం నాకు. సో చేసేసాం శాండ్విచ్. ఫాదర్కి ఇచ్చేద్దామా? ఫర్ మై మదర్. మా మదర్కి కూడా సేమ్ అలాగే చేస్తున్నాను ఈక్వల్గా. సో ఇందాక చూపించిన రెసిపీని అది కూడా ఫాలో అయిపోయింది. నన్ను ఫాలో ఫర్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసినందుకు పెద్ద పోరింగ్ రిక్వెస్ట్, చిన్న పోరింగ్ రిక్వెస్ట్ ఎప్పుడైనా చెప్పిస్తాను, సరేనా? బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.